నిస్సార్కి సంబంధించి 39 అడుగుల స్టేషనరీ యాంటెన్నా రిఫ్లెక్టర్ ఉంటుంది. ఆ రిఫ్లెక్టర్ మొత్తం గోల్డ్ ప్లేటెడ్ వైర్ మెస్ తో ఉంటుందంట. దీంతో రాడార్ సిగ్నల్స్ ఈజీగా క్యాచ్ చేయడానికి, దాంతోపాటు హై రెజల్యూషన్ కెమెరా, దీనిలో క్లౌడ్స్ ఉన్నా ఈ కెమెరాలోంచి పిక్చర్స్ తీయొచ్చు. డే అండ్ నైట్ డేటాను కలెక్ట్ చేయొచ్చు అంట. ఈ వెదర్ కండిషన్స్, ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్న ఈ నిస్సార్ రాడార్ శాటిలైట్ అనేది 3 years పాటు తన పనితీరు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మన ఎస్ బ్యాండ్ అయితే 5 years పాటు వర్క్ చేస్తుందంట. మినిమం అయితే 3 years వర్క్ చేస్తాను అంటున్నారు అనమాట. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఒకటి, ఎర్త్ సైన్సెస్ సంబంధించిన డేటా చాలా వరకు వస్తుంది. అంటే న్యాచురల్ హజార్డ్స్ కానీ, ఎర్త్ సర్ఫేస్, ఈ భాగం మీద సర్ఫేస్ స్టడీస్ కానీ, ఎకోసిస్టమ్ డిస్టర్బెన్సెస్ కానీ, ఎర్త్ క్వేక్ ప్రిడిక్షన్, మన టర్కీలో పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చింది, అలాంటివి మన దేశంలో వస్తే మన ప్రిడిక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, వాల్కనో ఎరప్షన్స్ వచ్చినప్పుడు, సునామీస్ వచ్చినప్పుడు, ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, కోస్టల్ ఎరోజన్స్ వచ్చినప్పుడు ఫాస్ట్ గా మనం రెస్పాండ్ అవ్వచ్చు. దీనివల్ల మనకు డేటా వస్తాయి. తర్వాత వ్యవసాయ రంగంలో, అగ్రికల్చర్ లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. క్రాప్ గ్రోత్ సంబంధించి, సాయిల్ మాయిశ్చర్ కి సంబంధించి, ల్యాండ్ యూజ్ కి సంబంధించి చాలా డేటా మనం త్వరితగతిగా వస్తుంది అనమాట. నిస్సార్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఆయిల్ స్పిల్స్, ఎక్కడైనా సముద్రంలో ఆయిల్ స్పిల్స్ పడిపోయినా, ఏదైనా సముద్రంలో వచ్చే నౌకల్లో ఆయిల్ స్పిల్ అయిపోయినా, తర్వాత అర్బనైజేషన్, పట్టణీకరణ సంబంధించిన డేటా, ఫారెస్టేషన్, డిఫారెస్టేషన్ సంబంధించిన డేటా, ఇవన్నీ కూడా నిస్సార్ ద్వారా మనం సేకరించవచ్చు.